గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గుడ్ మార్నింగ్ చట్రకా. గుడ్ మార్నింగ్ కమాన్. ఏంటో విశేషాలు ఏమున్నాయి? ఇటో బి ఇటో సరిగానే మడతల ఏమంటారు? ఏమంటుంది? డబ్బుల్సు ఉమ్ముల్సు డోకుల్సు నిమ్మకాయ పొచ్చు మామిడికాయ ముక్కల్సు కొనివ్వలేక వస్తున్నాను అనుకో. ముక్కలు తింటే పర్లేదు, కాయ బలంగా తినేసుకోండి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అమ్మో వదిలి గారు, 120తో సహా ఆఫీసులో. వుడ్ లైక్ టు టెల్ యూ దట్. ఇవి కాస్త పట్టుకోండి బాబు. ఇదేంటో అయ్యి కూరగాయలు నువ్వు ఏమండి? 10,000. ఎవరితండి కొద్దివి? ఆవిడండి సెక్రటరీ. అంటే వాసుగారికి అన్ని పనులు చూసి ఇద్దనమాట. అన్ని పనులు ఉంటే అంటే అంటే I'll call you back, please. ఏమండి, ఆ పెట్టుకునే దాన్ని ఏదో కాస్త ఒంటి నిండా గుట్ట కట్టుకునే దాన్ని పెట్టుకోకూడదు. నిండుగా ఇస్తా బయట తీల మండల దాకా చీర అవన్నీ వదిలిపెట్టి ప్రపంచంలో బట్టలకే కరువు వచ్చినట్టు ఇంతవరకు అలాంటి వారు పనికిరారనే అన్నగారు మాంసారీని పెట్టుకున్నారు. మాట్లాడి ఏమిటి అంటే చీర లేకుండా మేనేజ్ చేయమన్నమాట. నేను బ్రతుకుండగా మీ అన్నయ్య గారు అలాంటి పని చేయడమే. ఏమండి సరిగానే ఇంట్లో పిల్లాడేమిటి, ఆ బుట్టలో కూరగాయలేమిటి? ఇది ఆఫీస్ అనుకున్నా మీ ఊరు సంత అనుకున్నా? మరిది గారు, మీ అన్నయ్య గారికి ముక్కు మీద ఉంటుందండి కోపం. మొన్న తలుచున్నాడు. ఏమండి మీకు గుర్తుందా? ఆయన పంచరుకొని నా చీర అశునామతి మంద నూనె క్యారేజ్ రిక్షాలోనే పెట్టి మర్చిపోయాను. ఆ రిక్షావాడు ఏం చేస్తాడో ఏమిటో. మంచి గారు కాస్త వెళ్ళి చూడండి. ఏం పర్వాలేదండి. పలేవారండి, కిలో 12 రూపాయలు. ఏమిటి 12 రూపాయలా? 12 రూపాయలన్న మాటే గాని చారు నూనె రాదు. పాప వెళ్ళి చూద్దరు. బాబుని కూడా ఆడించుకుంటారా? మరిది గారు ఏమండి? 12 చెప్పకండి. ఏం పర్వాలేదండి, ఇద్దరం కూర్చొని రిక్షాలు ఆడుకుంటాం. లక్ష్మి, నాకు చాలా పనులు ఉన్నాయి. ఆటే చంపగా వచ్చిన పని ఏంటి చెప్పు. అందుకే కదండి నేను వచ్చింది. ఏమండి, ఇంట్లో పాల డబ్బా అయిపోయి ఎన్నాళ్ళు ఏందండి? అక్కే సరే పట్టించుకోరు, పావగారు అసలే పట్టించుకోరు. మీకేమో తీరికలేదు, నాకు తప్పదు. అక్కడికి కొట్టన్ని తిరిగాను. ఎక్కడికి వెళ్ళి అడిగినా నో సాకు నో సాకు. వదిలిపెట్టానేమిటి, ఎవరికి ఒక మూల కుట్లో పట్టాను. డబ్బా 25 రూపాయలకండి. కొడతావు పొడవు. Don't worry, I'll show you the place, madam. 25 రూపాయలు. Welcome. 25 రూపాయలైతే పిల్లలు ఎలా పెంచడం, ఎలా కాపురం చేయడం? ఎలా కాపురం చేయాలో రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాను, కానీ నువ్వు ఇంటికి వెళ్ళు. అది కాదండి, మీరు కూడా వస్తే ఆ కొట్టు వాడితే బేరం ఆడి. లక్ష్మి, అది కాదండి, ఇవాళ 25 అంటాడు, రేపు 30 అంటాడు, ఎల్లుండి 40 అంటాడు. ఇది మార్కెట్ రేటు. ఇంతకు నుంచి చెప్తుంటాను. ఇగో 50 రూపాయలు తీసుకుని 2 పాలట పడుకుంటే ఇంటికి వెళ్ళు. ఏమండి, ఏమిటో ఆ దిగంబర సుందరిని రేపటి నుంచి కాస్త ఒంటి నిండా చీర కట్టుకుని రమ్మని చెప్పండి. అలాగే మీరు కూడా కాస్త దూరంగానే నుంచి మాట్లాడండి. అలాగే అలాగే మాట్లాడుతాను. మీరు వెళ్ళండి. ఏమిటో ఏమిటో చూడుకుంటాను. మీరా? ఏమిటండి ఇంత పొద్దు వేశారు? మొద్దు చీకటి పడుతుంది. మొద్దు నిద్రను అలా ఉంటే ఏడుపండి. అందుకని చారు పెట్టి బయట కొంచెం ఇచ్చాను. అబ్బా ఇప్పుడా?
ఎందుకండి ఇవన్నీ? ఎందుకంటే నేను చెప్పను, ఏమిటంటే ఎలా చెప్పను, ఎందుకంటే ఏం చెప్పను, ఏమిటంటే ఎలా చెప్పను, సత్తు మణిగిన వీణా మనమిద్దరము ఉండవేనా, సత్తు మణిగిన ఈ వేళ మనమిద్దరము ఉండవేనా, కర్ణ చీర తెస్తే మల్లె పూలు ఇస్తే ఎందుకంటే ఏమి చెప్పను, అందుకే అని ఎలా చెప్పను. అబ్బా ఎప్పుడు అదే. అందాల ఓటి అరవకే నా తల్లి, ఇప్పుడిప్పుడు కరుణు చిన్నాది సిరి మల్లి, అందాల ఓటి అరవకే నా తల్లి, ఇప్పుడిప్పుడు కరుణు చిన్నాది సిరి మల్లి, క్షణము దాటుదంటే మనసు మారును ఏమో, ఆ క్షణము దాటిందంటే మనసు మారును ఏమో, అంతగా పని ఉంటే ఆ పైన రావే దయచేసి పోవే, ఇంతకన్నా ఏమి చెప్పను, అందుకే అని ఎలా చెప్పను. అబ్బా నిద్ర వస్తుందండి. కొత్తగా పెళ్ళైన కోడి వయసు జంట కొన్నేళ్ల వరకైనా నిదురే పోరాదంట, కొత్తగా పెళ్ళైన కోడి వయసు జంట కొన్నేళ్ల వరకైనా నిదురే పోరాదంట, మరి సుద్దులాడాలంట పొద్దు గడపాలంట, ముద్దులాడాలంట మోజు తీరాలంట, ఇంతకన్నా ఏమి చెప్పను, ఎందుకంటే ఏమి చెప్పను, అందుకే అని ఎలా చెప్పను, ఇంతకన్నా ఏమి చెప్పను. నువ్వా? ఇదేమిట్రా కాలంలో పెట్టి కూర్చున్నావు? ఆకలైంది, కాసిన మధ్య కాలం కదా వచ్చాను, చీకట్లో తాగేవా? ఎక్కడ ఆ చేస్తుంటే నాకు కూడా ఒక గ్లాస్ ఆయన అడుపులు ఎలక పరిగెత్తున్నాయి, ఎప్పుడు చల్లవారుతుందా అని ఎదురు చూస్తున్నాను. శుభకార్యం మీద వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగకూడదు. శుభకార్యమా? ఎక్కడికి? నేను మీ వదిన కలిసి గుడికి వెళ్తున్నామా? గుడికి. గుడికా? దేవుడు పేర్లే తెలియదు నీకు? గుడి కంటే నమ్మంట నిజం చెప్పలేదు గిల్లేస్తా. అరే మధ్యలో నువ్వేంట సరిగ్రహలాగా? అవునా, నేను మీ వదిన కలిసి సరదాగా హోటల్లో దర్శిస్తున్న హాయిగా గడపలుతున్నాయి. హోటల్ ఏం కర్మ నీకు? మంచి ఇల్లు ఉండగాను. ఉండటానికి ఉంది ఇల్లు, కానీ ఏ లాభం, ఒక్క రాత్రి సరదాగా నోరు మాట్లాడుకోవడానికి వీల్లేదు. అందుకని ఉదయనేమో గుడిని చెప్పి నమ్మించి హోటల్ రూమ్ బుక్ చేస్తా. అసలు ఏమిటది? ఏం చేయమంటావా? హోటల్లో కదంటే మీ వదిన వస్తుందా, అందుకని గుడి అర్చన అన్నాం, అంతే దండం పెట్టిస్తుంది, వెళ్తున్నాం. వెరీ గుడ్. రే ఆ రోజు అరేంజ్ చేస్తాను, అందులో నువ్వు వదిన కూర్చుని ఓకే. మీరంతా పెడుతున్నారంటే అర్థం ఉంది, మళ్ళీ మేము కూడా ఎందుకమ్మా? అదేమిటి నాన్న రాక రాక ఇంత దూరం వచ్చారు, గుడి చూసి వెళ్ళొచ్చుగా. ₹1 ఖర్చు పెట్టి సముద్ర పొడిని కట్టారటండి, చాలా లాస్ట్ ఉన్న గుడేట అని మెల్లడిగా చెప్పారు. అలాగా, అసలు మనం వచ్చిందే ఊరుతుంటారు, వాళ్ళు పని దేవుని కూడా చేద్దాం, దైవ దర్శనం చేసుకుని వ్యాపార విషయం తెలుసుకుంటే శుభం కూడాను. మరి ఇంకే నాన్న? అరే నలుగురితో పాటే. ఏమిటో మా వారికి గుడికి వెళ్ళాలని సత్సంకల్పం ఇప్పటికి కలిగిందండి, దేవుడికి కూడా కొద్దిపాటి శ్రీకారం అవసరం అని ఇప్పటికి గుర్తించాడు. గొప్ప
ఏకాంతంగా ఉంటారుగా భార్యాభర్తలిద్దరు గుడి పేరు చెప్పి గట్టిగా అన్నామంటే ఇంచుల పదిని బయలుదేరు. అదే బావా బావా గుడికి వెళ్ళడానికి మేమంతా సిద్ధం. నేను ఇదే ఆలోచన. ఏమండి వచ్చారా? సమయాన్ని పిలిచినట్టు మా చిట్టి మా నాన్నగారు తాతగారు కూడా వచ్చారండి. ముందు ఎవరైనా రామన్నారు. నేనే ఎట్టాగో బతివాళ్ళు ఒప్పించాను. కంటి పార్వతమ్మ గారిని ఎటువంటి సీతమ్మ గారిని కూడా వెళ్ళకపోయా. చూసారా పార్వతమ్మ గారి మాటే మర్చిపోయాను. ఆవిడ గారికి ఎంత తెలియదో. పార్వతమ్మ గారికి సీతమ్మ గారికి భక్తి ప్రధానికి ఎవరు లేరు భక్తులు రావడానికి. రావడానికంటే గుర్తొచ్చింది. ఏమండి న్యాయానికి మీ అన్నయ్య గారు వదిలిగా రావద్దు. రావద్దు మరి రావాలి. రే వాసు పెద్దానికి ఎక్కడ తీరికవుతుందిరా. ఇక జానకంటావు ఆఫీసు నుంచి అలసిపోయి వస్తుంది. పైగా ఆవిడకి ఇటువంటి పడవు. మనం ఉంటే వెళ్దాం పదండి. తులసి అబ్బాయి చాలాసేపోయింది. మేము సకుటుంబ సపరివారంగా వెళ్తున్నాం. కుటుంబ సపరివారంగా ఎక్కడికి? ఉడికాయ ఓహో దంపతులు అయితే 116 విడిగా అయితే 250 రూపాయలు టికెట్ ఉన్నారు. అదే 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 అదేం కూడా ధర్మ. కొత్తగా కట్టారు 1 కోటి రూపాయలు పెట్టి ఇలా వసూలు చేస్తున్నారు అన్నమాట. అందులో వయసు మళ్ళిన వాళ్ళకి ప్రత్యేకమైన రేటు పెట్టారు. అందులో మీ ఇద్దరికి వయసు బాగా అయిపోయింది కదా, అందుకని మొత్తానికి 500 ఉండాలి. డబ్బుందే. డబ్బునే ఉందిరా. ఆయన ఇచ్చింది ఆయనకే అర్పించడం నువ్వు పొరపాటు లేదు. ఎటొచ్చి సాయంత్రం 6 గంటలకు ప్లేడర్ గారిని కలుద్దామని చెప్పినట్టున్నావు. మనం ఎక్కడికి ఇస్తామండి, అబ్బాయిని కలుసుకుందే. కలవాలయా ముందు చూపున్నారు కానీ రేపు ఆయన ఏదైనా పని మీద ఢిల్లీకి వెళ్ళిపోతే ఏదే విడుదల వెళ్ళొచ్చు. కాలికి చెట్టాల మనిషి. అమ్మాయి మేము వెళ్ళి ఆ పని చూస్తామమ్మా. అదే నాన్న గుడికి వచ్చి దర్శనం చేసుకెళ్తారని చెప్పి. చాలా ముఖ్యమైన కారం వెళ్ళే వాళ్ళే. అది కాదండి. గారు ఆ పని పూర్తి చేసుకుని భోజనం చిన్నగా అలాగే బాగుంటారు. ఆ పనులు ముఖ్యమా ఈ పనులు ముఖ్యమా? ఏమిటోనమ్మా నువ్వు గుడి అంటుంటే ఆ సంబరంలో పడి వంట వార్త సంగతే మర్చిపోయాను. చుట్టాలు కూడా వచ్చారా? బాగుండదు. నేను ఇంట్లో ఉంటాను, నువ్వు చిట్టి వెళ్ళి. ఏమిటి దొల్లుపుకాయ? సరేలే 8 నెల 750 మెట్లు ఎక్కాలి. ఈ మధ్యలో ఏదైనా కోయ అంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అదేవిడా నేనా? నేనే వస్తానని చెప్పలేదండి. రెండో దగ్గర మనం వంట పని చూసుకున్నాం. అందరం కలిసి వెళ్తే ఎంతో బాగుంటుంది అనుకున్నాను. కానీ ఏం చేస్తాం రా మా వాళ్ళు. లింగులు ఇటుకుంటే మన ఇద్దరు అయినా ఇంకెప్పుడు ఆలోచనలు. ఏమిటమ్మా అంత డబ్బు కట్టిన తర్వాత అందరూ తరఫున మేము వస్తున్నాం పదండి. ఎవరికైనా ప్రాప్తం ఉండాలి. పదండి పదండి. అమ్మయ్య అసలే మీకు రక్తపోటు ఆత్మ 750 మెట్లు ఎక్కాలి. ఆ పైన గాలి అని ఎలా? కొండ మీద సర్లే ఎముకలు కొరికేశాను. సరే బాబాయ్ గారు ఎందుకు చెప్పండి మీకు కష్టాలు. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. పదండి. సరే మీ ఇష్టం అండి. నేను మాత్రం ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను. దిగంబరం గుర్తారా మీరు? ఒరే అబ్బాయి ఆ తలది తట్టుకుని ఆ మెట్లవి ఎక్కలేను అనుకుంటాను. మీతో నడిచి సినిమా పెడతాను రా. వెళ్తామండి. మీరు రండి, మీరు వెళ్ళండి. టాటా రండి చెప్తాను. ఏంటో మళ్ళీ అవుతుందా? బాబాయ్ తాతయ్య అందరూ దిగ్గండి. వాడు కూడా ఎందుకమ్మా ఈ చలిగాల్లో ఇలా చెప్పు. టైం అవట్లా? ఈ హోటల్లో స్మగ్లర్ తాకున్నాడని ఆచూకీ వచ్చి. ఓహ్ నమస్తే. మీరెవరండి? శ్రీనివాసరావు. ఆవిడెవరండి? నా భార్య. అతనికి మీకు ఏదైనా సంబంధం ఉందా? అదే ఏం లేదండి. మరి ఈ గదిలో ఏం చేస్తున్నారు? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream.